నేనేంటంటే మెల్లమెల్లగా వెళ్దాం ఏమి లైక్ నిర్మలమ్మ గారి వరకు షెడ్యూల్ వేసుకున్నాను నేను ఇండస్ట్రీలో. సో అప్పటి వరకు మీరు మనం కలిసి ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేద్దాం. సో నో ప్రాబ్లం, నాకైతే ఏది అంత రిగ్రెట్ అంటే ఏం లేదు, పర్లేదు. వస్తూ ఉంటే అప్ అండ్ డౌన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్కేల్ పెద్దగా ఉంది కదా నాకు, నిర్మలమ్మ గారి వరకు స్కేల్ ఉంది. సో ఆ ఏజ్ వచ్చే వరకు ఇండస్ట్రీ నిధులు అయితే వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంచి ప్లానింగ్ తో వచ్చారు. డేటా తీసుకుని అంటే ఇప్పుడు మనం అంత సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇప్పుడు ఒక మన ముందు వావ్ నువ్వు సూపర్ గా చేసావంటారు, మన వెనకాల అమ్మాయ అంటారు. సో అవన్నీ మనం వింటూ వస్తాం. మన చుట్టుపక్కల రైట్ హ్యాండ్ లో కొన్ని వినిపిస్తాయి, లెఫ్ట్ ఇయర్ లోంచి కొన్ని, రైట్ ఇయర్ లోంచి వినిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ గా ఒక కెమెరా ముందు మన ఫేస్ లో ప్రతి ఎమోషన్ తెలిసిపోతుంది. సో మన మైండ్ లో ఒకటి పెట్టుకుని మన ఫేస్ లో ఒకటి చేయలేము. సో అందుకే నేను ఒకటి పెట్టుకున్నామాట, నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నువ్వు స్టార్ అవుతావా లేక హీరోయిన్ అవుతావా ఇంకొకటి కాదు రేఖ, నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఉంటావు. సో ఏది పెద్ద లైట్ తీసుకో అన్ని అంతే. నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ గా నిర్మలమ్మ గారి వరకు స్కేల్ వేసుకున్నాను అనమాట.